దేవుని వాక్య ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు దయచేసి ఎవరైనా చదవండి. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి ప్రథమ శిష్యుడు అని చెప్పుకోవచ్చు. శిష్యుడైన పేతురును గూర్చినటువంటి సందేశాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ముందుగా గమనించినట్లయితే 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కైసరయ ప్రాంతంలో నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రాంతములకు వచ్చి అక్కడ శిష్యులను ఉద్దేశించి కొన్ని మాటలు అడుగుతూ ఉంటున్నారు, ప్రశ్నిస్తూ ఉంటున్నారు. నన్ను వెంబడిస్తున్న ఈ జనులందరూ కూడా నన్ను ఎవరని అనుకుంటున్నారు అని శిష్యులను అడగగా అని 13వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. కొన్ని సందర్భాలలో మనకు కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంది. కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని పనులు జరుగుతూ ఉంటున్నప్పుడు మనం ఎవరో అవతలి వారికి తెలియదు. మనం ఎవరమో అవతలి వారికి తెలియదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత, అయ్యో అవునా నాకు తెలియదే నీవు ఫలానా అని అప్పుడు పరిచయాలు జరుగుతాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు అవతరించి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ, అనేకులకు స్వస్థతలు కలుగజేస్తూ, అనేకులను దయ్యముల నుండి, రకరకాలైనటువంటి బలహీనతల నుండి వారికి విడుదల కలిగిస్తూ పరలోక రాజ్యమును గురించి, రక్షణను గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన ఆ గొప్ప పరిచర్య భూమి మీద చేశారు. ప్రతి దినం, ప్రతి క్షణం గొప్ప ప్రయాసతో కూడినటువంటి కార్యములుగా ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. మనం మొదటి ఆదివారమున మనము ధ్యానించుకున్నాం. ఆయన కానాను ఊరిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసము అయిపోయిన సందర్భంలో నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చివేశాడు. ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఒక చిన్న టైటిల్ మీకు చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ ద్రాక్షారసం, నీళ్లు, రాతి బాణలు అవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, యేసు నీతో చెప్పింది నీవు చేసే అనుభవానికి రావాలి. ఆ తరువాత మనం కొలసి సంఘముల గురించి ధ్యానిస్తూ వచ్చాం. మరి 2 వారాలు కొలసి సంఘముల గురించి ధ్యానించాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసి సంఘములో విశ్వాసమును గూర్చి, నిరీక్షణను గూర్చి, ప్రేమను గూర్చి, ఆ తర్వాత ఫలింపును గూర్చి, అభివృద్ధిని గూర్చి ఆయన ప్రకటించటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని సంగమా, అదే ఫలింపును పేతురులో ఈ దినాన మనము గమనించనై ఉంటున్నాం. అక్కడున్న శిష్యులు యేసు ప్రభుల వారికి సమాధానం చెప్తూ ఉంటున్నారు ఆ ప్రశ్నకు. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా, తన శిష్యులను అడగగా వారు సమాధానం చెప్తూ ఉన్నారు. 14వ వచనంలో, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఈ చెప్పబడిన పేర్లన్నీ కూడా ప్రవక్తల పేర్లే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ గురించి భూమి మీద చెప్పటానికి వచ్చినటువంటి మొదటి ప్రవక్త అయినటువంటి యోహాను భూమి మీద జీవిస్తూ క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి వాడు. తర్వాత ఏలియా గొప్ప సేవ చేసినటువంటి వాడు. ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు. బయలుదేవత మీద ఛాలెంజ్ విసిరి, మీ దేవత నిజమైనటువంటి దేవత అయితే ఈ మాంసమును కట్లను దహించునుగాక, అలా కాకపోతే నా దేవుడు నిజమైన దేవుడని నిరూపించుకుంటానని అక్కడ వారికి ఛాలెంజ్ వేయగా కింద కందకం చేసి కిందకు నీళ్లు పోసి పైన కట్టెలు పేర్చి దానిపైన ఎద్దు యొక్క మాంసమును పెట్టి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను మాంసమును దహించి వేసినట్లయితే మీ దేవుడే నిజమైన దేవుడే నేను ఒప్పుకుంటానన్నాడు. అలా కాకపోతే నా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని ఛాలెంజ్ వేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి జరగలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి జరగకపోతే అప్పుడు ఏలియా చెప్తూ ఉంటున్నాడు, మీరు చేసిన ప్రయత్నాలను చాలు, నేను ప్రార్థన చేస్తానని చెప్తే ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని కురిచి ఆ కట్టెలను మాంసమును దహించి వేసింది. దానికి ఆ యొక్క జరిగిన కార్యాన్ని యొక్క మరి దానికి చేయవలసిన చెల్లుబడి ఏంటంటే 350 మంది బయలుదేవతలను వధించటం జరిగింది. ఛాలెంజ్. భయపడకుండా ధైర్యముగా నిలిచి ఆ యొక్క బయలుదేవతలను వారి యొక్క బయలుదేవతలను ఆరాధించే ప్రవక్తుల యొక్క తలలు నరికించి వేయటానికి సమర్థుడిగా నిలబడినటువంటి వాడు. ఒకసారి దాక్కొని ఉంటే దేవుడు అడుగుతాడు, ఏలియా ఏం చేస్తున్నావు అంటే, ఎదుగో మహారోషము కలిగిన వాడై మీ పక్షాన నేను ఒక్కడనే ఉన్నాను, దాగుకొని ఉన్నాను అంటాడు. రోషము కలిగిన వాడు ఏలియా, దేవుని కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తి. ఎన్నో అద్భుతాలు చేశాడు. సారేపతు యొక్క స్త్రీ ఇంటిలో, విధవరాలి ఇంటిలో, అలాగుననే వర్షము కురవకుండా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాల వర్షము కురవలేదు. రాజు వచ్చి బతిమలాడటం జరిగింది. మనలో ప్రార్థన చేయగా వర్షమును దేవుడు ఇచ్చాడు. అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి చివరికి తాను మరణమును రుచి చూడకుండా దేవుని యొద్దకు కొనిపోబడిన వాడు. మరణమును చూడకుండానే, మరణమును అనుభవించకుండానే దేవుని యొద్దకు కొనిపోబడినటువంటి గొప్ప ప్రవక్త ఈ యొక్క ఏలియా.